హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, గ్రైండర్ ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే ఇండియా నుంచి తెప్పించుకున్నాము. సౌదీలో ఉన్న షాప్స్ అన్నీ చూసుకున్నాము. ఎక్కడ చూసినా కూడా గ్రైండర్ అయితే దొరకట్లేదండి. కొత్తగా సౌదీ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కన్ఫామ్గా గ్రైండర్ తెచ్చుకోమని నేను సజెస్ట్ చేస్తాను. నేనైతే పెద్ద గ్రైండరే తెప్పించేసుకున్నాను తెలియక. సో ఒక ఫ్యామిలీకి అయితే ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీ ఉన్నట్టయితే మినిమం సైజు ఉంటుంది కదండి, ఆ స్టార్టింగ్ సైజు అది తెచ్చుకుంటే సరిపోతుంది. గ్రైండర్ తెచ్చుకున్న వాళ్ళు అయితే కన్ఫామ్గా ఎయిర్పోర్ట్లో ర్యాపింగ్ అయితే కన్ఫామ్గా చేయించుకోండి. ఎందుకంటే నాది ఇది సెకండ్ గ్రైండరు. ఫస్ట్ కొత్త గ్రైండర్ తెచ్చుకునేటప్పుడే ఈ వైట్ కలర్ ఉంది కదండి, రాళ్ళకి ఉన్నది, ఆ వైట్ కలర్ బ్రేక్ అయిపోయింది. నేను ర్యాపింగ్ చేయించుకోలేదు. అలా బ్రేక్ అయినా ఏమైనా రిపేర్ వచ్చినా ఇక్కడైతే రిపేర్ చేయించడానికి అస్సలు కుదరదు. మనం మళ్ళీ ఇండియా తీసుకొని వెళ్ళి రిపేర్ చేయించుకోవాలి. సో నా ఫస్ట్ గ్రైండర్ అయితే నేను ఇండియా రిటర్న్ తీసుకొని వెళ్ళి అది రీప్లేస్ చేయించి కొత్త గ్రైండర్ తీసుకొచ్చాను. ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి ముందు రోజు అండి. గ్రైండర్ కూడా అదే రోజు వచ్చింది. సో ఆ రోజు నైటే ఓపెన్ చేసేసాను. ఎందుకంటే ఫస్ట్ అలా బ్రేక్ అయ్యి వచ్చింది కదా, మళ్ళీ అలా వచ్చిందేమో అని టెన్షన్తో ఇంకా అదే రోజు ఓపెన్ చేశాను. నెక్స్ట్ డే వినాయక చవితి కదా, పప్పు నానబెట్టాను ఆల్రెడీ. సో వడలు వేద్దామని వడలకి నేను ప్యాటర్న్ అయితే రెడీ చేసుకున్నాను గ్రైండర్లో వేసి. నెక్స్ట్ డే ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకోవాలంటే చాలా కష్టం కదండి ఎర్లీ మార్నింగ్. సో ముందు రోజే చిన్నవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. కొమ్ము శనగలు, చింతపండు, వడలకి ప్యాటర్ను, ఇలాంటివన్నీ ముందు రోజు నైటే చేసి పెట్టుకుంటున్నాను. చాలామంది నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడైతే నెక్స్ట్ డేకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంట్లోనే పిండితోని వినాయకుడిని అయితే తయారు చేసేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ సౌదీలో ఏంటంటే మనకి ట్రెడిషనల్కి సంబంధించినవి పూజా సామాగ్రివి ఏవి దొరకవండి. దేవుడి పటాలు, పూజా సామాగ్రి మనకి ఏవైతే ఉంటాయో అలాంటివి ఏవి ఇక్కడైతే దొరకవు. సో మనం ఇండియా నుంచి వచ్చినప్పుడే తెచ్చుకోవాలి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగు. శనగలన్నీ మంచిగా నానిపోయాయి. అవి మనకి ప్రసాదం ఎప్పుడు పచ్చిగానే పెట్టాలి అని అంటారు వినాయకుడికి. సో నేను అట్లానే వదిలేసాను. ఏవైతే నానబెట్టుకున్నామో ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఒక ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసి కొంచెం ఎవ్రీడే ప్లాంట్స్కి వేస్తాను ఆ వాటర్ని. ఇక్కడ కొన్ని ప్రసాదానికి శనగలు సపరేట్గా తీసేసి రిమైనింగ్ శనగలన్నీ బాయిల్డ్ చేసేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసేసి. ఇప్పుడైతే ముందు రోజు నైటే పప్పు రుబ్బేసి పెట్టేసుకున్నాను కదా, ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి. ఫ్రిడ్జ్లో పెడితే పులవదు కదా, బయటే ఉంచేసాను. మంచిగా పులిసింది. చాలామంది వడలకి అప్పటికప్పుడే రుబ్బుకోవాలి, ముందుగా రుబ్బు పెట్టుకుంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది అని అంటారు. నాకైతే ఎప్పుడూ అలా జరగలేదండి. క్రిస్పీగా చాలా బాగా వచ్చేవి. ఎప్పుడు నేను అలానే ముందు రోజు నైటే చేసి బయట పెట్టుకుంటాను. ఎప్పుడు అంత నూనె అయితే పేర్చలేదు. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వడలు వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా వడలు ఉబ్బుతున్నాయి. అలా ఉబ్బాయి అంటే మాత్రం ఇంకా క్రిస్పీగా వచ్చినట్టే అండి. మాకైతే ప్లెయిన్గానే నచ్చుతాయి. సో అందుకే ఆనియన్స్, జింజరు అలాంటివి ఏమి వేయలేదు. చాలామంది వడలంటేనే ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజరు అవి వేసుకొని వడలు వేసుకుంటారు. ఫైనల్గా అయితే వడలు అయితే వేసేసాను. ఇక్కడ పులిహోరకి ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి వడలు వేసుకున్నాను. వడలు అయితే ఒక వేసుకున్నాము, ఎందుకంటే ఇద్దరమే కాబట్టి ఎక్కువ వేసుకున్నా కూడా వేస్ట్ అయిపోతాయి.
పులిహోరలోకి చింతపండు నైటే నానబెట్టుకున్నాను కదా, అది నేను పిప్పు తీయనండి, ఎప్పుడు నానబెట్టుకొని మిక్సీ ప్యూరీలా చేసేసుకుంటాను పిప్పుతో సహా. సో ప్యూరీలా చేసుకొని దాన్ని అయితే మిక్స్ చేసేసుకున్నాను రైస్లో వేసేసుకొని. కొమ్మ శనగలు కూడా ఉడికిపోయాయి, అవైతే పక్కకు తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పరమాన్నం కూడా వండుతున్నాను ప్రసాదం పెట్టడానికని. ఇప్పుడైతే పూజ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి లేస్తే నేను పూజ స్టార్ట్ చేసేసరికి ఎగ్జాక్ట్గా 9 అయ్యింది. ఈ 4 అవర్స్ దేవుడికి నైవేద్యాలు వండేసరికి నాకు టైం సరిపోయింది. నేనైతే పులిహోర, పరమాన్నం, వడలు వేశాను నైవేద్యానికి. రిమైనింగ్ ఫ్రూట్స్, స్వీట్స్ ఎలానో పెడతాం కదా, 5 నైవేద్యాలు అవుతాయి అనేసి అలా ప్లాన్ చేసుకున్నాను. ఇంట్లో నేను, అశు మాత్రమే ఉన్నాము. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక్కడ సౌదీలో ఏంటంటే ఓన్లీ ముస్లిమ్స్కి సంబంధించిన ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలోనే హాలిడేస్ అనేవి ఇస్తారు. మన ఫెస్టివల్స్కి అయితే అస్సలు హాలిడేస్ అనేవి ఇవ్వరండి. ఈ వినాయక చవితి అయితే మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ టైం చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం వినాయక చవితి అయితే ప్రెగ్నెన్సీలో ఉన్నాను. సో అప్పుడైతే మేమేం సెలబ్రేట్ చేసుకోలేదు. ఇలా నా ఓన్గా ఒక్కరిదాన్నే చేసుకుంటున్నానంటే ఇది ఫస్ట్ టైం అండి. అలాగే నాకు వచ్చినట్టు ముందు యూట్యూబ్లో కూడా చూశాను ఎలా చేయాలి, ఏంటి పూజా విధానం, ఏమేమి ఉండాలి అనేసి. సో దాన్ని అయితే ఫాలో అవుతున్నాను. అలాగే టీవీలో మంత్రాలు పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ అది నేను ఎంత సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నానంటే అశు కూడా మంచిగా సపోర్ట్ చేసిందండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తుంది. అంటే అల్లరి చేయకుండా ఒక్కరు మన ఏ ఫెస్టివల్స్ వచ్చినా నేను కింద ఇలాగే వర్క్స్ అది పెట్టుకొని దేవుడి వల్ల పూజలు అయితే కిందనే చేసుకుంటానండి. కింద కూర్చొని పైన ఒక స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్ పైన డైలీ దీపం పెట్టుకుంటాను. దేవుడి పటాలు అన్నీ పైనే ఉన్నాయన్నమాట. సో అక్కడైతే డైలీ దీపం అయితే పెట్టుకుంటాను. కింద అయితే ఏవైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పూజ చేసుకుంటాను. నేను కూర్చున్న నా ఆపోజిట్లో మాకు హాల్ ఉంటుంది. హాల్లో అయితే అశ్వి ఆడుకుంటుంది. సో తను నేను చూసుకుంటూ ఏం చేస్తుందో ఏంటో అని చూసుకుంటూ నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో వస్తుంది, వెళ్ళిపోతుంది. నేనైతే పూజ ఎక్కువ టైం అయితే చేయలేదండి, 1 గంటలో అయిపోయింది. 108 మంత్రాలు ఉంటాయి కదా టీవీలో పెట్టుకుంటూ అక్షింతలతో పువ్వులతో నేను పూజ అయితే చేసుకున్నాను. అలాగే దీపం మీద పెట్టుకొని ఫినిష్ చేసేసాను అనమాట. ఇంకా ఎక్కువగా ఏమీ చేయలేదు. మన ఇండియాలో వినాయక చవితి అంటే వినాయకుడికి పందిరి వేసి పందిరికి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ని కడతారు. ఇక్కడైతే అలాంటివి చేయడానికి ఏమీ దొరకవండి. సో ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటూ మనం చేసుకోవాలి. ఈ వినాయక చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇందాక స్టార్టింగ్లో అడిగాను కదా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి అనేసి, అదైతే తప్పకుండా షేర్ చేయండి నాకు. ఎందుకంటే బయటికి వెళ్ళి వీడియోస్ తీద్దాము అంటే బయట అసలు కెమెరాస్ పెట్టి వీడియోస్ తీయకూడదు. ఎవరు ముస్లిమ్స్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు మన కెమెరాలో క్యాప్చర్ అవ్వకూడదండి. అది చాలా రిస్క్. సౌదీలో బయటికి వెళ్ళి తీయడం అనేది అసలు తీయకూడదు, ఇక్కడ రూల్స్ అది. ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మరికొంతమందికి మన వీడియో అనేది నోటిఫికేషన్ వెళ్తుందనమాట. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే మళ్ళీ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.